జై శ్రీరామ్, జై భారత్. మనసా వినవే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. దురాశే మనిషికి దురాశే దుఃఖానికి చేటు. ఎందుకు దుఃఖానికి చేటు? దుఃఖానికే కాదు, తన మరణానికి కూడా దారితీస్తుంది దురాశ. అవును, ఎలాగంటారా? ఉదాహరణకు మన పక్క వాడికి 10 ఎకరాల ల్యాండ్ ఉంది, మనకు 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాల మీద వాడు ఆశ సరిపోక తన ఉన్నదాంతో తృప్తి చాలక లేని ఆశ కోసం ఆరాటపడుతూ ఆశపడుతూ వీడిని పక్కవాడిని లేకుండా చేయాలని సకల ప్రయత్నాలు చేసి ఈ 2 ఎకరాలను కాల్ చేసుకోవాలని చూస్తాడు. ఇంకా కూడా చెప్పుకుంటూ పోతే, ఒక చెట్టు మీద ఒక పండు అందింది, తిన్నాడు. మరొక పండు ఇంకా రుచి ఉంది అనిపిస్తుంది. అందిన పండుకు రుచి తక్కువట, అందని పండుకు రుచి ఎక్కువట. ఆ చెట్టు కాయలే కదా అన్నీ కూడా. రుచి ఉంటుందేమని ఇంకా ఆశ, దురాశ. ఇంకా చెప్పుకుంటూ పోతే రామాయణం, శ్రీరామచంద్రమూర్తి సీతామాతను రావణుడు లంకా నగరంలో తనకు భార్య ఉండగా కూడా మండోదరి తనకు రాక్షస వేశ్యలు ఉండగా కూడా సీతామాత పొందుకొరకు ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం ఏమైంది? తనకున్నా సరిపోక దురాశతో పక్కవాడి రాజ్యాన్ని కావాలనుకుంటాడు ఒకడు, పక్కవాడి భూమి కావాలనుకుంటాడు ఒకడు. దురాశ. ఈ దురాశ కోసం ఆ రావణుడు చివరికి శ్రీరామచంద్రమూర్తి చేతిలో బలైపోయాడు. తన మరణాన్ని తానే కొని తెచ్చుకోండు. ఒక వస్తువు మీద విషయవాసన కలిగిందంటే తర్వాత అనుబంధం కలుగుతుంది. అనుబంధం వలన కోరికలు కలుగుతాయి. ఈ కోరికల వలన క్రోధం పెరుగుతుంది. క్రోధం పెరిగేసరికి మోహం వస్తుంది. మోహం వల్ల బుద్ధి నాశనం అవుతుంది. ఈ బుద్ధి నాశనమైన తర్వాత మనిషి అనేవాడే నాశనం అయిపోతాడు. కాబట్టి సంతోషమే సగం బలం. ఉన్నదాంతో తృప్తిపడి సకామ కర్మలు చేసుకుంటూ దైవాన్ని స్మరిస్తూ దైవచింతన చేస్తూ మానవ జన్మను సార్థకత చేస్తూ